ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనతో పాటు సిపిఐ లీడర్ నారాయణ గారు ఉన్నారు. సార్ నమస్తే. కేంద్రంలో రైతుల పట్ల ఆ వైఖరిని ఎలా చూస్తారు అసలు కేంద్రాన్ని? ఢిల్లీలో సాగించేటువంటి రైతులు అన్నదాతలు వాళ్ళు. రైతులు లేకపోతే ఈ భారతదేశం ఉనికి ఉండదు. వాళ్ళు అడిగే డిమాండ్స్ ఏమడుగుతున్నారు వాళ్ళు? స్వామినాథన్ కమిషన్ మీకు రెస్పెక్ట్ చేయండి. ఏ స్వామినాథన్ కమిషన్ అయితే రిపోర్ట్ ఇచ్చాడో దాన్ని ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం ఆయనకి పారితోషికంగా రాజ్యసభ సీట్ ఇచ్చారు, గౌరవించారు. మరి ఆయన్ని గౌరవించారు, ఆయన నివేదికను తొంగలో దొక్కేస్తున్నారు. దాన్ని అమలు చేయమని కోరుతున్నారు. ఎంఎస్పి గిట్టుబాటు ధరలకు సంబంధించి గతంలో హామీ ఇచ్చింది. 2 ఏళ్ల పాటు రెండేళ్ల క్రితం జరిగే ఆందోళనలో హామీ ఇచ్చారు. దాన్ని అమలు చేయలేదు. తర్వాత కేసులు రద్దు చేస్తామని చెప్పారు. కేసులు రద్దు చేయలేదు. ఇంకా ఇబ్బంది పెడుతున్నారు. వీటన్నిటిని పరిష్కారం చేయమని, అంటే గత ఆందోళనలో ఏదైతే మీరు అంగీకరించారో దాన్ని అమలు చేయమని చెప్పేసి 2 ఏళ్ల తర్వాత రైతులు ఢిల్లీకి వస్తే వాళ్ళు మాట్లాడి పరిష్కారం చేయాల్సింది పోయి దోణుల ద్వారా భాష ప్రయోగిస్తారా? అంటే జంతువులు కూడా ప్రయోగించరే, శత్రు శిబిరాలు కూడా చేరే, ఈవెన్ పాకిస్తాన్ బోర్డర్ కూడా అటువంటి ఆయుధాలు ప్రయోగిస్తే వీళ్ళు టెర్రరిస్టులా? వీళ్ళు అన్నదాతను ఆ విధంగా చేస్తారా? ఇది గౌరవం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక విధంగా అటవిక సాంప్రదాయాన్ని అమలుపరుస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణం రైతులను ఆదుకోండి, కేసులు ఉపసంహరించుకోండి, వాళ్ళు చర్చించండి, పరిష్కారం చేయండి. లేకుండా పోతే హస్తంలాగా మీ నెత్తిన హస్తంగా మారి రైతులు మిమ్మల్ని దగ్ధం చేస్తారని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు మొన్న ఎలక్షన్స్లో అసెంబ్లీకి మద్దతు ఇచ్చారు కాంగ్రెస్కి. సో ఇప్పుడు లోక్సభ ఎన్నికలు కూడా వస్తున్నాయి. సో దాంట్లో ఎవరికి మద్దతు ఇస్తారు? అంటే కాంగ్రెస్తో వెళ్తారా, లేకపోతే మీరు ఏమైనా సపరేట్గా పోటీ చేస్తారు? మేము రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ సపోర్ట్ చేయాలి. జాతీయ స్థాయిలో INDIA ఇండియా కూటమి ఏర్పడింది. ఇండియా కూటమిలో సిపిఐ కూడా భాగస్వామ్యం కమిటీలో ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని దేశం మొత్తం మీద కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమిని బలపరచాలనేటువంటి భాగంగా తెలంగాణలో కూడా మేము బలపరిచాం. దానికి బలపరచడం వల్ల ఫలితం వచ్చింది. మాకు ఒక సీట్ వచ్చింది, వాళ్ళకి గవర్నమెంట్ వచ్చింది. అదే కాంగ్రెస్ పార్టీ ఛత్తీస్గఢ్లో, రాజస్థాన్లో, మధ్యప్రదేశ్ ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయింది? తెలంగాణ కాంగ్రెస్ లాగా వాళ్ళు అందరినీ కలుపుకోవడానికి ఫెయిల్ అయిపోయారు. అందువల్ల సంకుచిత వైఖరి వల్ల అదే కాంగ్రెస్ పార్టీ అక్కడ వైఫల్యం చెందితే కొద్దిగా అందరు కలుపుకోవాలనేటువంటి విషయాలు దొప్పుకోవడం వల్ల తెలంగాణ జయప్రదమైంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. అటువంటిప్పుడు కమ్యూనిస్టులు కూడా చేర్చుకొని కలుపుకొని చేయమని కోరుతున్నాం. మేము ఇప్పటికే ప్రతిపాదన పెట్టున్నాం. ఈ తెలంగాణలో 5 సీట్లు ప్రతిపాదన పెట్టాం. 5 ఏ ఒక్కటని ఇమ్మని అడిగాం. ఖమ్మం అడిగాం, వరంగల్, నల్గొండ, 5 సీట్లు మొత్తం అడిగాం. వాటిలో ఏదో ఒకటి ఇచ్చినా సరే మేము పోటీ చేస్తాం, కాంగ్రెస్ సపోర్ట్ చేస్తాం. ఏమీ సీట్లు లేకపోతే ఏమవుతుందంటే మరి మాకున్నటువంటి నియోజకవర్గాల్లో ఉన్న ఓట్లు ట్రాన్స్ఫర్ కావాలంటే మాకు కూడా ఒక చోట స్థానం ఉంటే మిగతా అన్ని చోట్ల ఉంటుంది. ఒక కొత్తగూడెం సీటు ఇచ్చినందువల్లనే మిగతా అన్ని నియోజకవర్గాల్లో మా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి హోల్ హార్ట్గా పనిచేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఒక విశాల స్వభావాన్ని అనుసరించమని కోరుతా ఉన్నాం. అలాగే బీఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యలను ఎలా చూస్తారు? సీఎం రేవంత్ రెడ్డి గారిపై అంటే ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా చూడట్లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో దాన్ని ఎలా చూస్తారు సార్? ఒకదాని విధంగా రాజకీయాల్లో భాషలు దిగజారిపోయినాయి. అయితే రేవంత్ రెడ్డి కూడా అంత గతంలో మాట్లాడినవాడే. అయితే రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే నాతో నేను మర్యాదగా ఉంటే నేను మర్యాదగా ఉంటా, నన్ను అవమానపరిస్తే నేను కూడా అవమానపరుస్తా. అయితే ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఆయన అట్లా మాట్లాడినా ముఖ్యమంత్రి తర్వాత నేను ఆ విధంగా మాట్లాడని చెప్పాడు. ఆ విధంగా రాజకీయాలు స్పష్టంగా చెప్పాల్సిందే, సమస్యల్ని చెప్పాల్సిందే, బూతులు మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఎవరు రెచ్చగొట్టారు? అంత అనుభవం ఉన్నటువంటి కేసీఆర్ ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాడు, పార్లమెంట్లో ఉన్నాడు, 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి వహించాడు. అట్లాంటి వాళ్ళు అసెంబ్లీ జరగాల్సిన అసెంబ్లీలో ఉండకుండా ప్రతిపక్ష నాయకుడు ఆయన పోయి వరంగల్లో కూర్చొని ఏమి పీక్కుంటానంటే అంటే ఆ మాట ఏంటది? అందులో ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఒకప్పుడు. ఆ భాష మాట్లాడమంటే నిజంగా ఎవరికైనా కోపం వస్తుంది. ఆ కోపం రవీంద్రుడు కూడా ఇంకొంచెం ఎక్కువ మాట్లాడినాడు. టిట్ ఫర్ ట్యాక్ట్. అయితే నా ఉద్దేశం ఏంటంటే ఎదుటి వాళ్ళు తిట్టినా కూడా ముఖ్యమంత్రి ఉండేవాళ్ళు తిట్టకుండా ఉంటే ఏమవుతుందంటే హుందా పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది,
ఆ విధంగా ఉంటేనే మంచిది నా ఉద్దేశం. లేకపోతే డైవర్ట్ అయిపోద్ది. ఇప్పుడు ఏం తిట్టుకుంటున్నారు, మిమ్మల్ని చేత కాదు, మీ ముఖ్యమంత్రి నాకేంటి అంటున్నారు. మీరు ముఖ్యమంత్రిగా ఉండి మొత్తం ఎదవ పని చేసి అవినీతి పని చేశాక ఇప్పుడు మళ్ళీ నాకు ముఖ్యమంత్రి పేరు ఏంటంటే ముఖ్యమంత్రి పదవితో మేము బతకలేము అని ఒక దిగజారిపోయే పద్ధతితో టీఆర్ఎస్ మాట్లాడతారు. ఇంతవరకు ఖండిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.